హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. రజనీ అంటే స్టైల్, కమల్ అంటే యాక్టింగ్, మైకల్ జాక్సన్ అంటే డాన్స్. మరి ఈ ముగ్గురు టాలెంట్ ఒకే వ్యక్తిలో కనిపిస్తే ఆయన ఏమంటారు? సింపుల్, మెగా స్టార్ అంటారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా మెగా స్టార్ మాత్రం ఒక్కడే అలా నిలబడిపోయాడు. చరిత్రను లిఖిస్తూనే ఉన్నాడు. ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు, శాసిస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు, రఫ్ ఆడిస్తున్నాడు, బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు, రికార్డులు సెట్ చేస్తున్నాడు. ఇండస్ట్రీకి చిరు రాకపోతే, చిత్రాలు చేయకపోతే, తెరపై కనిపించకపోతే ఈనాటి తెలుగు సినిమా తెర ఇలా మాత్రం ఖచ్చితంగా ఉండేది కాదేమో. చిరంజీవి అంటే కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్. హీరోయిజంకు పర్ఫెక్ట్ డెఫినేషన్. ఆయనలోని నటనకు మహిళా ప్రేక్షకులు నీరాజనం పడతారు. ఆయన చెప్పే డైలాగ్స్ కు మాస్ ఆడియన్స్ ఈల వేసి గోల చేస్తారు. ఫైట్ సీన్స్ వస్తే లేచి విజిల్స్ వేస్తారు. ఇక చిరు స్టెప్ వేస్తే థియేటర్లు ఊగిపోతాయి, దద్దరిల్లిపోతాయి. బాస్ వచ్చి బజావో బ్యాంగ్ బ్యాంగ్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే. స్వయం కృషితో ఎదిగి ఉన్నత శిఖరాలను అందుకోవడం కోటికొక్కరికి మాత్రమే సాధ్యం. అందులోనూ చిరంజీవి సాగించిన ప్రయాణం అపురూపం. పరిశ్రమలో నిలబడేందుకు, చిరంజీవి పేరుకు గుర్తింపు తెచ్చుకునేందుకు, మెగాస్టార్గా నిలబడేందుకు ఆయన చేసిన కృషి, పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఇన్ని కోట్ల మంది అభిమానం పొందగలిగారు. ప్రతి జనరేషన్లోనూ ప్రేక్షకులు ఆయనకు ఇట్టే కనెక్ట్ అవుతున్నారు. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుందని లారెన్స్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆయన పాటలు, వేసిన స్టెప్పులు దేశంలోనే కాదు, దేశం దాటి కూడా మరో స్టార్ హీరో వేయలేడు. కెరియర్ బిగినింగ్ లో గోలీమార్ అంటూ చిరు మెలకులు తిరిగిపోతూ ఉంటే ఇండియన్ మైకేల్ జాక్సన్ పుట్టుకొచ్చాడంటూ మురిసిపోయింది తెలుగు సినీ పరిశ్రమ. డాన్స్ కు బ్రాండ్ గా మారిన చిరుకు మైకేల్ జాక్సన్ అంటే ప్రాణం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నృత్యంపై ఇష్టం పెంచుకున్నాడు. 1983లో జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ రిలీజ్ చేస్తే 1985లో రిలీజ్ అయిన దొంగలో అదే ట్యూన్ రిపీట్ అయింది. గోలీమార్ అంటూ జాక్సన్ రేంజ్ లో ఊగిపోయాడు చిరు. ఆ తర్వాత ఏం జరిగిందో, తెలుగు సినిమా ఎంత పుణ్యం చేసుకుందో, ఎంతమందికి మెగాస్టార్ డాన్స్ అంటే అభిమానం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫ్యామిలీ స్టోరీస్ చేసినా, ఫ్యాక్షనిస్ట్ గా గర్జించినా, మైథాలజీతో మెప్పించినా, పీరియాడికల్తో తిరిగొచ్చినా మెగాస్టార్ మాస్ ఇమేజ్ ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఏ కథని ఎంచుకున్నా ఫ్యాన్స్ పల్స్ ని మర్చిపోలేదు. ముఖ్యంగా అభిమానులు కోరుకున్నది అందివ్వడంలో మెగాస్టార్ ను మించిన స్టార్ లేడేమో. అందుకే 157 సినిమాల సంఖ్య దాటిన ఏజ్ 70లో ఉన్న మెగాస్టార్ వస్తున్నాడు అంటే ఇప్పటికీ ఫ్యాన్స్ లో అదే ఎగ్జైట్మెంట్. 1978లో వేసుకున్న పునాది రాళ్లపై ఒక్కో ఇటుకును పేర్చుకుంటూ తన తలరాతను తనే మార్చుకుంటూ వెళ్లాడు మెగాస్టారుడు. ఖైదీతో ఎవ్వరూ ఛేదించలేని ఓ మహాదుర్గంగా మారాడు. నాటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకుంది లేదు. ఆటో నడిపినా, చెప్పులు కుట్టినా, కూరగాయల మూటలు మోసినా అది చిరంజీవికే చెల్లింది. మాస్ ఆడియన్స్ దృష్టంతా ఆయన వైపుకే మళ్లింది. బిగ్ బాస్ కు బాక్సాఫీస్ సలాం కొట్టింది. మెగా హీరోలు ఎంత మందైనా ఉండొచ్చు, చిరు సినిమాల కలెక్షన్లను అధిగమించవచ్చు. కానీ మెగాస్టార్ వేసే స్టెప్పులు మాత్రం ఒక్క మెగాస్టార్ కు మాత్రమే సాధ్యం. స్క్రీన్ పై చిరులా మెస్మరైజ్ చేయటం కూడా అంత ఈజీ కాదు. 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆయన అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు అంటే తెలుగు నేల ఊగిపోతుంది. 70+ పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులేస్తుంటే బాస్ ఇస్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 1955 ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు, అంజనీదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాడు చిరంజీవి. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివశంకర వరప్రసాద్. ఆయన తండ్రి వెంకట్రావు కూడా మంచి స్టేజ్ ప్లేయర్. కిలాడి బుల్లోడు, జగజ్జెట్టీలు వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆ విధంగా తండ్రి నుంచే శివశంకర ప్రసాద్ కు నటనాభిలాష అబ్బింది. చదువుకునే రోజుల నుంచి స్కూల్లోనూ, కాలేజ్లోనూ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో అందరికంటే ముందుండేవాడు మెగాస్టారుడు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత నటనపై పెరిగిన అభిలాషే శంకర్ బాబును మద్రాసుకు రైలెక్కేలా చేసింది. అక్కడే డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి సినిమాల్లోకి చిరంజీవి పేరుతో ఎంటర్ అయ్యాడు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాదిరాళ్లు. అయితే విడుదలైన మొదటి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు.
తొలి రోజుల్లో ఏ పాత్ర లభిస్తే దానిని అంగీకరించి పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేశాడు చిరంజీవి. అలా చిరు సుప్రీం హీరో అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు. నేడు కెరీర్లో దేశం గర్వించదగ్గ కథానాయకుడిగా ఎదిగాడు. 160 సినిమాల వరకు వేగంగా ప్రయాణిస్తున్నాడు. చిరంజీవి హీరోగా కనిపించిన తొలి సినిమా కోతలరాయుడు. ఆ తరువాత మొగుడు కావాలి, కొత్తపేట రౌడీ, బంధాలు అనుబంధాలు వంటి సినిమాల్లో లభించిన పాత్రల్లో జీవించిన చిరంజీవి తనదైన స్పీడ్ డాన్సులతో జనాన్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను సమర్థవంతంగా పోషించిన చిరంజీవికి నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టిన సినిమా పున్నమి నాగు. యాక్షన్ హీరోగా మారిన చిత్రం యమకింకరుడు. ఇక రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చిపెట్టిన మూవీ ఖైదీ. కెరీర్లో ఎదుగుతున్న సమయంలోనే ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది. అల్లు అరవింద్ బ్యానర్లో చిరు వరుస చిత్రాలు చేస్తూ వచ్చారు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన పసివాడి ప్రాణం సాధించిన సంచలన విజయంతో చిరంజీవి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అప్పట్లోనే ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవికి ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. ఆ తరువాత తెలుగు సినిమా సరికొత్త చరిత్రను చూసింది. మెగాస్టార్ ను డైరెక్ట్ చేయటం వరంగా భావిస్తారు డైరెక్టర్స్. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసేందుకు పోటీ పడతారు హీరోయిన్స్. మెగా సినిమాలో కనిపిస్తే చాలనుకుంటారు యువ హీరోస్. ఇక కొరియోగ్రాఫర్ సంగతి సరే సరి, ఇండస్ట్రీకి వచ్చిందే అందుకు కదా అనేస్తారు. అమితాబ్ లాంటి మహానటులు చిరు కోసమే టాలీవుడ్ వరకు వస్తుంటారు. ఇదంతా ఒక్క సినిమాతో, ఒక్క హిట్టుతో, ఒక్క ఏడాదితో వచ్చిన ఇమేజ్ కాదు. 4 దశాబ్దాలకు పైగా అల్లు పెరగని పోరాటం ఫలితమే ఈనాటి మెగాస్టారుడి అత్యున్నత శిఖర స్థానం. శిఖరంలా ఎదిగిన చిరంజీవి అయితే అన్ని రకాల పాత్రల్ని పండించడం, ప్రేక్షకుల్ని మెప్పించడం పనిగా పెట్టుకున్నాడు. తారాస్థాయిలో మాస్ ఇమేజ్ సంపాదించిన రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఆరాధన, అభిలాష, చంటబ్బాయి లాంటి చిత్రాలతో తనలోనూ ఒక విలక్షణ నటుడు ఉన్నాడని ప్రేక్షకులకు చూపించాడు. సో దట్ నటుడిగా మిగిలి ఉన్న ఆకలిని తీర్చుకున్నాడు. బంగారు కోడిపెట్ట అంటూ చిరు స్టైల్ గా స్టెప్పులేస్తే బాక్సాఫీస్ షేక్ కాకుండా ఉంటుందా? అందుకే ఘరానా మొగుడు రికార్డులకు మారుపేరుగా మారింది. తెలుగులో తొలిసారి 10 కోట్ల రూపాయలు వసూళ్లను అందుకున్న చిత్రంగా నిలిచింది. అదే సమయంలో చిరు రెమ్యునరేషన్ 1 కోటి రూపాయలు దాటింది. అప్పట్లోనే ఇండియాలోనే అంత పారితోషికం పుచ్చుకున్న ఏకైక హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించాడు. చిరంజీవి సినిమాల్లో అతని డాన్స్, అతని ఫైట్స్, అతని హిట్స్ గురించి కాదు, కొన్ని ఫేమస్ డైలాగ్స్ కూడా అలా జనం గుండెల్లో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఊతపదాలు వినిపిస్తూనే ఉంటాయి. రఫ్ఫాడించేస్తా, బాక్సు బద్దలవుద్ది, అంతొద్దు, ఇది చాలు వంటి పంచ్ డైలాగ్స్ చిరును ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. మాస్కు సరికొత్త డెఫినేషన్ ను ఇచ్చాయి. 1993లో వచ్చిన ముఠా మేస్త్రి తరువాత చిరంజీవిని ఫ్లాప్స్ వెంటాడాయి. ఆ దెబ్బతో సంవత్సరం గ్యాప్ కూడా వచ్చింది. 1997లో హిట్లర్గా తిరిగొచ్చాడు. మళ్లీ తన సింహాసనంపై తాను తిరిగి కూర్చున్నాడు. ఒక్కో మెట్టు ఓపిగ్గా ఎక్కితేనే శిఖరాగ్రం చేరతారు. చిరంజీవి కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ విలనిజం చేయమంటే ప్రతినాయకుడిగా మారుతూ హీరో అయ్యాడు. తరువాత స్టార్ అయ్యాడు. కొంతకాలానికి మెగాస్టార్ అయ్యాడు. ఇండియాలో ఒక టాప్ హీరో అనిపించుకున్నాడు. చిరంజీవి సినిమా అంటే పాటలు మోత మోగాలి. ఆ బీట్స్ 2 స్టేట్స్ ను షేక్ చేయాలి. చిరు వేసే స్టెప్స్ కు ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫ్యాన్స్ అయినా సరే మైండ్ బ్లాక్ కావాల్సిందే. చిరంజీవి ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఇంద్రాలో అలాంటి స్టెప్పే పడింది. వీణా స్టెప్ చిరు చేసిన గ్రేస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. ఖైదీగా మారిన, గూండాగా వచ్చిన, దాదాగిరి చేసిన చిరంజీవి మెగా హిట్స్ కొట్టాడు. బాక్సాఫీస్ రికార్డుల్ని మార్చాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటకు వంత పాడటమే కాదు, ఆ అద్భుతమైన ఆటకు అందరూ ఫ్లాట్ అయిపోయారు. కాలం ఎంత మారినా మెగాస్టార్ మాస్ దారికి ఎదురు లేదని నిరూపించాడు శంకర్ దాదా. చిరుతో స్టెప్పులెయ్యాలంటే హీరోయిన్ కు డాన్స్ పై కమాండ్ ఉండాల్సిందే. మెగా స్పీడ్ ను అందుకోవాలంటే, ఆయన చరిష్మాతో పోటీ పడాలంటే ఎంతటి స్టార్ హీరోయిన్ కైనా కొంత బెరుకే. కానీ రాధిక, రాధ, విజయశాంతి చిరుతో పోటీ పడేవారు. డాన్స్ లో చిరు వేగాన్ని అందుకుని మెగా హీరోయిన్స్ గా వెలిగారు. మెగాస్టార్ తో జోడీ కట్టిన హీరోయిన్స్ కెరీర్ లో మర్చిపోలేని హిట్స్ అందుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో శ్రీదేవి, విజయశాంతి, సుహాసిని, సుమలత, మాధవి లాంటి తారలు, తరువాతి తరం రోజా, రంభ, మీనా, సౌందర్య, సిమ్రన్ లాంటి హీరోయిన్స్
చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం కాజల్, త్రిష, నయనతార మెగా హీరోయిన్స్ గా వెలుగుతున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో రంగు వేసుకోవడం మానేశాడు. దశాబ్ద కాలం నటనకు దూరంగా ఉన్నాడు. కానీ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. అందుకే తెలుగునాట దశాబ్ద కాలం పాటు మెగా రీఎంట్రీ కోసం రిక్వెస్ట్లు కనిపించాయి. దీంతో చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వక తప్పింది కాదు. 2017 సంక్రాంతికి విడుదలైన ఖైదీ నంబర్ 150తో చిరు ఇచ్చిన రీఎంట్రీ టాలీవుడ్ ను గట్టిగానే షేక్ చేసింది. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చిరును ఎప్పుడూ ఒక లోటు వెంటాడుతూ ఉండేది. స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలి, భగత్ సింగ్ గా మారాలనుకున్నాడు బిగ్ బాస్. కానీ పరుచూరి బ్రదర్స్ పట్టుదలతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ విధంగా మెగా డ్రీమ్ కూడా నెరవేరింది. వాల్తేరు వీరయ్యతో మెగా రికార్డులన్నీ సెట్ చేసిన చిరు ప్రస్తుతం మరోమారు తెలుగు సినిమాకు మెగాస్టార్ కమర్షియల్ రేంజ్ చూపించాలి అనుకుంటున్నాడు. అందుకోసం అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలా, బాబీ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులను రంగంలోకి దించాడు. 70+ ఏజ్ లో ఇండస్ట్రీ రీసెట్ చేస్తానంటున్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వెండితెర అనే గ్రౌండ్ లోకి దిగి విజేతగా నిలిచిన వ్యక్తి శివశంకర వరప్రసాద్ ఊరఫ్ చిరంజీవి. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డే. మెగా అభిమానులకు ఫెస్టివల్ డే. ఇది జై చిరంజీవ స్పెషల్ ఎడిషన్. స్టేట్ ఇంటూ సాక్షి.